ఈకేబీ రంగాచార్యులు రంగనాయకమ్మ లైన్ ఐ హాస్పిటల్. ఇది పేదవారి దేవాలయం అని దీన్ని నామకరణం చేశాము. ఎందుకంటే ఈ పేదవారి కోసం దాతల సహాయ సహకారాలతో కట్టుబడి ఏ ఒక్కరి సొంతం కాదు. ఇందులో రాజకీయ నాయకులు కూడా ఉత్తా సుఖేంద్ర రెడ్డి సారు 15 లక్షలు ఇచ్చాడు, జోలకంటి రంగారెడ్డి గారు 5 లక్షలు ఇచ్చాడు, భాస్కర్ రావు గారు 5 లక్షలు ఇచ్చాడు, భార్గవ్ రాఘేన మేడం గారు 3,50,000 ఇచ్చారు. అవి కాకుండా మా లైన్ నెంబర్లు 3 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 2 లక్షలు ఇచ్చిన వాళ్ళు, 1,00,000 ఇచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. వీళ్ళు కాకుండా ఈ గ్రామంలో వ్యాపారస్తులు కూడా కొంతమంది హెల్ప్ చేసిన అందరూ సహాయ సహకారంతో కట్టిన ఈ హాస్పిటల్ అని కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటాను. ఏ ఒక్కరి దీంట్లో సొంతం కాదు. ఈరోజు నేను పనిచేస్తున్నా, రాజన్న పనిచేస్తుండు, రవీంద్రెడ్డి గారు పనిచేస్తుండు, ఇంకా రేపు నువ్వు కొందరు పని చేయొచ్చు. ఎవరు పని చేసినా పని చేయటమే మా వంతు. కానీ దీన్ని ₹1 మిగిలిన మాది కాదు. ₹1 తగిలితే పెట్టుకోవడం మా వంతు, కానీ మిగిలితే తీసుకోవడం మాది కాదని కూడా సభాముఖం తెలియపరుచుకుంటాను. ఈ గ్రామానికి గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్న వ్యాపారవేత్తలు, గ్రామంలో ఉన్న ఉద్యోగస్తులు, గ్రామంలో ఉన్న వ్యవసాయదారులు, గ్రామంలో ఉన్న వ్యాపారాలు అందరూ సహాయ సహకారాలతో గెట్ హాస్పిటల్ అని కూడా సభాముఖం తెలియపరుచుకుంటున్నాను. ఈ హాస్పిటల్ ఇప్పటికీ సుమారు 7,000-8,000 ఆపరేషన్లు జరిగినాయని కూడా సభాముఖం తెలియపరుచుకున్నాను. 8,000లో సింగిల్ ఆపరేషన్ కూడా ఫెయిల్ కాలేదని కూడా సభాముఖం తెలియపరుచుకున్నాను. ఈ ఆపరేషన్లు ఎవరైనా నాకు మంచి లెన్స్ కావాలయ్యా, బలమైన లెన్స్ కావాలా, పేమెంట్ అయినా ఏం లేదంటే ₹12,000 తీసుకున్నాం. ఇంకా వాళ్ళు అంత మేము పెట్టలేమయ్యా అంటే ₹7,000 తీసుకున్నాం. ఇంకా మేము అంత పెట్టలేమయ్యా అంటే ₹5,000 తీసుకున్నాం. మా వల్ల ఏమి కాదయ్యా అంటే ఫ్రీ ఆపరేషన్ కూడా చేస్తున్నాను. ఫ్రీ ఆపరేషన్ చేయడానికి కూడా ముందుకున్నాను. లెన్స్ని ఆ లెన్సులు కూడా మేము కొనలేమని, వాళ్ళ దగ్గర లెన్స్ కాస్ట్ మేము తీసుకుంటామని కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటాను. లెన్స్ కాస్ట్లో ప్రతి రూపాయి మిగిలిన రూపాయి కూడా దీని జీతాలకి, దీని మెయింటెనెన్స్కే మేము ఖర్చు పెడుతున్నామని కూడా సభాముఖంగా తెలియపరుచుకుంటూ, డాక్టర్ అమ్మ 1.5 years అయిందేమో ఇక్కడికి వచ్చి చేయబట్టి ఆమె ఎంత సేవ చేస్తుందో ఆ సేవని నేను నాకు మనస్ఫూర్తిగా చెప్పలేనంతగా చేస్తున్నానని కూడా సభాముఖం తెలియపరుచుకున్నాను. డాక్టర్ రాజు గారు ప్రతిరోజు ఉదయం 9 గంటలకు వచ్చి 11 గంటల దాకా ప్రతి వాళ్ళ బీపీ, షుగర్, జనమండ ఏదున్నాయని చెక్ చేసి చేస్తున్నందుకు డాక్టర్ రాజు గారు ప్రతి మంగళవారం ఉదయం 8 గంటలకు వచ్చి 11 గంటల దాకా ఈడ ట్రైన్ ఇస్తున్నాడు. మళ్ళీ తర్వాత బుధవారం ఉదయం పొద్దున్నే 8 గంటలకు వచ్చి 9:30 దాకా టైం ఇస్తున్న డాక్టర్ రాజు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. వారితో పాటు ఈ ఎవరైతే దీనికి దానం ఇచ్చారో, ఎవరైతే దాతలు సహాయ సహకారంతో అందరికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, అందరికంటే మించిన ఈ ఆపరేషన్ చేసి మెచ్చుకున్న అందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, సంవత్సరాల నుంచి ఒక చిన్న మిషన్ని డాక్టర్ రాజు గారు వాళ్ళ బంధువుల ద్వారా హెల్ప్ చేసి సెకండ్ హ్యాండ్ మిషన్ తోటి నడపగలిగినాము. కానీ ఒక 6 months కింద డాక్టర్ మేడం వచ్చినాక ఈ ఆపరేషన్ ఈ మిషన్ తోటి కొద్దిగా కష్టం ఉందయ్యా, నాకు మంచి మిషన్ ఏదైనా ఉంటే ఏర్పాటు చూడండి అయ్యా అన్నది. అనగానే మన స్థానిక ఎంపీ గారు కుందూరి రఘువీరారెడ్డి గారి పోయి పరిస్థితి ఎట్లుంది సార్ అని చెప్పగానే బై గో 38 లక్షల మిషన్ ఇచ్చాడు ఆయన. ఇప్పటికి ఆ మిషన్ వచ్చినాక సుమారు 300 మంది చేసినాము. వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. ఈ లైన్ మెంబర్స్కి, ఇక్కడ ఉన్న పేషెంట్స్కి నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ఒక లైన్ మెంబర్ని. నేను కంటి డాక్టర్ని. చదివింది గాంధీలో MBBS, తర్వాత ఉస్మానియాలో PG చేశాను. ఆ తర్వాత పై చదువు కోసం నేను బెంగళూరు సెంటర్ ఐ ఫౌండేషన్లో చేశాను. నా యొక్క భర్త పీడియాట్రిషియన్, ఆయన కూడా లయన్ మెంబరే. మా మామగారు కూడా డాక్టర్ సుధాకర్ గారు పీడియాట్రిషియన్, ఆయన కూడా లయన్ మెంబరే. మాకు ఈ లయన్స్ క్లబ్కి సేవ చేయాలని ఎంతో ఆసక్తితో ఎప్పటి నుంచో గత 40 ఏళ్ళుగా సేవ చేస్తూనే ఉన్నాము.
మాకు లయన్స్ క్లబ్ నుంచి నాకు ఈ ఛాన్స్ రాగానే ఈ సర్జరీస్ ఇక్కడ ఉన్నాయి చేయటానికి అనగానే నేను చాలా సంతోషంగా వచ్చి చేయడానికి సిద్ధపడ్డాను. గత సంవత్సరంన్నర నుంచి సర్జరీస్ అవుతున్నాయి. 2000కి పైగా సర్జరీస్ చేశాను నేను. ఏ ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. ప్రతి కేసుని కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్స్టిట్యూట్లో ఎలాగైతే అవుతుందో ప్రతి కేసుని కూడా ఫస్ట్ నుంచి మొత్తం క్రమం తప్పకుండా అన్నీ చూసుకొని వాళ్ళకి ఏ లెన్స్ అయితే బెటర్, ఎప్పుడు చేసుకుంటే బెటర్, ఎలా చేస్తే బెటర్ అనేది అన్నీ పూర్తిగా తప్పకుండా చూసుకుంటూ చేసుకుంటున్నాము. ఇప్పటివరకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం అవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ అయ్యే ప్రాసెస్లో మాకు మైక్రోస్కోప్ కావాలి, ఇలా చాలా చాలా ఉంటూ ఉంటాయి. అది దానికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా వెంటనే మాకు హెల్ప్ చేయడానికి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ రాజు సార్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్న పేషెంట్స్, అవ్వలు, అయ్యలు, మీ అందరూ ఆపరేషన్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంది, నేత్ర ఐకే అని. అక్కడికి వచ్చే పేషెంట్స్కి కొంతమంది పెట్టుకోలేకుండా ఉంటారు. సో వాళ్ళని కూడా వేరే డిస్ట్రిక్ట్ నుంచి, నల్గొండ నుంచి కూడా ఫ్రీగా కొంతమంది ఇక్కడికి వచ్చి సర్జరీస్ చేసుకుంటున్నారు. మా గౌరవ చైర్మన్ మున్సిపాలిటీ వెంకటేశ్వరరావు గారు, మేడం రమేష్ గారికి, మా స్టాఫ్కి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఇవాళ ఆపరేషన్ చేసుకున్న వైద్యులకు, ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మరి రామాంజాచార్య గారు, వెంకనాయకమ్మ, రంగాచార్యులు గారికి జన నివాళులు అర్పిస్తున్నాం. ఇక్కడికి డబ్బులు ఇచ్చినటువంటి దాతలందరికీ, ప్రజా నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీకి, ఎంపీ గారికి, 50,000 దగ్గర నుంచి 10 లక్షల దాకా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తూ ఈ లైనిజంలో మేము పనిచేస్తున్నందుకు చాలా చాలా ఒక ఆనందంగా ఉంటుంది. 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ పెద్ద మనిషి వచ్చి రాజుగారు మీరే మాకు సేవ చేస్తున్నారంటే ఆ తృప్తి ఇప్పుడే మేడం గారు చెప్పారు. ఆ లైనిజంలో కూడా మానవ సేవ అంటే మన రోజు ఇళ్ళకు పోయి మనము దండాలు పెడుతున్నాము. అదే తృప్తితో మేము మీరందరూ కూడా దేవుళ్ళు అనుకొని మీకు సేవ చేసే భాగ్యం లైనిజం కల్పించినందుకు, మా సేవకు మీరు ఉంటున్నందుకు కూడా మాకు ఎంతో ఆనందంగా ఉంది. పండగ పబ్బం కంటే కూడా ఇంతమందిని చూస్తే మేము ఎంతో సంతోషపడతాము. ఈ అవకాశం ఇచ్చిన మిర్యాలు కూడా ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ, ముఖ్యంగా మేడం గారు వచ్చిన తర్వాత అంత క్రితం కంటే ఎక్కువగా నాణ్యంగా చేయగలుగుతున్నాము. అప్పుడు మేము 10-15 7 చేసేవాళ్ళము. ఇవాళ పోయినసారి మనం 25 చేసాము. ఇవాళ 30 మందికి చేయగలుగుతున్నాము. అది ఇంత ఓపిక అన్యత అంటే మేడం కూడా పాలించే కొడుతున్నది. ఆయన విడిచిపెట్టి ఇంత కష్టపడి ఏమి అంటే మినిమం తృణమోపనము మేము ఇవ్వగలుగుతున్నాము. ఆమె రాను పోను ఛార్జీలు కూడా ఆ కారు డ్రైవర్కు కూడా ఇవ్వలేకపోయినా కానీ లైనిజంలో ఆమె వచ్చి సేవ చేసుకున్నందుకు ప్రత్యేకంగా రమేష్ గారికి, మా మెగాల ప్రజల పక్షాన, మా పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ